శేషాచలం, దీనికి ఇంకో పేరు చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం. ఆపరేషన్ శేషాచలం, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం. అత్యంత అరుదైనటువంటి విలువైనటువంటి ప్రపంచంలో మరెక్కడా కనిపించేటువంటి వృక్ష జాతులు, పక్షి జాతులు, అదేవిధంగా జంతు జాతులు, ఇవన్నీ కూడా శేషాచలం అడవుల్లో నిక్షిప్తమై ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి వార్షిక బడ్జెట్ తో సమానమైనటువంటి బడ్జెట్ కలిగినటువంటి తిరుపతి దేవస్థానంలో తిరుమల క్షేత్రం చుట్టుపక్కల ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని కాపాడడంలో పూర్తిగా విఫలమవుతోంది. ముఖ్యంగా గత 4 రోజుల నుంచి మనం చూస్తున్నాము. అగ్ని దావానంలో వ్యాపించి ప్రశాంతమైన పవిత్రమైన పచ్చగా ఉండేటువంటి శేషాచలం అడవులు కూడా నల్ల బొగ్గుగా మారిపోతుంటే దీనికి ఎవరు కారణం? ఎందుకు ఇంత పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోంది? అగ్ని శేషాచల కొండ మీద అంత పెద్ద ఎత్తున దావానంలో వ్యాపించేదానికి ఎవరు బాధ్యులనే విషయం పట్ల ఎవరికి వాళ్ళు నీళ్లు నమ్ముతున్నారు. అత్యంత ఉన్నతాధికారులు, కేంద్ర అటవీ శాఖ అడ్వైజర్ డికే షమ్మి గారు, అదేవిధంగా ప్రిన్సిపాల్ సిసిఎఫ్ సాంబశివారెడ్డి గారు, ఇటువంటి ముఖ్య అధికారులంతా కూడా రావడము, గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర రక్షణ శాఖకు సంబంధించినటువంటి హెలికాప్టర్లతోటి అగ్నిని ఆపడానికి ప్రయత్నం చేయడం, అది కూడా ఆలస్యంగా. దీనికన్నిటికీ ఎవరు కారణం? మిత్రులారా, ఇక్కడ ఒక డిఎఫ్ఓ ఉంటారు. గతంలో అయితే సిఎఫ్ఓ కూడా ఉండేవారు. ఆ సిఎఫ్ఓ బాధ్యతలు జేఓకి పాదాక్రాంతం చేస్తూ తర్వాత డిసిఎఫ్ఓ పేరుతోటి డివిజనల్ కన్సర్వేటివ్ ఫారెస్ట్ ఆఫీసర్ పేరుతోటి ఒక బాధ్యతను కూడా తయారు చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి డిఎఫ్ఓ ఆ బాధ్యతను నెరవేరుస్తున్నారు. నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏమంటే, గడిచిన 3 దశాబ్దాలుగా ఈ శేషాచల అడవుల రక్షణ కొరకు పొరపాటున ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే దాన్ని అదుపులోకి తీసుకురావడానికి, నష్టం తగ్గించేదానికోసమని ఫైర్ ట్రేసింగ్ వర్క్స్, అంటే ఈ రకంగా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు వెంటనే అక్కడికి అగ్నిమాపక దళ సిబ్బంది కావచ్చు, ఫైర్ ఇంజన్ అగ్నిమాపక దళ వాహనాలు కావచ్చు, వెంటనే అక్కడ దాకా చేరుకోవడానికి అవసరమైనటువంటి లైన్స్ అన్ని ఏర్పాటు చేస్తారు. కనీసం 3 మీటర్ల వెడల్పు నుంచి 20 మీటర్ల వెడల్పుతోటి ఆ రకంగా కంచెలు బ్లాక్స్ గా డివైడ్ చేసి ఏర్పాటు చేస్తుంటారు. కేవలం అది ప్రతి సంవత్సరం కూడా వేసవి కాలం రాకంటే ముందు, అంటే డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి జనవరి నెలాఖరికల్లా పూర్తి చేసి ఉంటుంది. ఈ రకమైనటువంటి టెండర్లు వర్క్స్ ని ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నారు, ఒక్క ఈసారి తప్ప. 2013లో డిసెంబర్లో ఇవ్వవలసినటువంటి ఆ టెండర్ షెడ్యూల్ ఫైర్ ట్రేసింగ్ వర్క్స్ ను 2013లో పిలవకపోవడమే ఈ అగ్ని ప్రమాదం యొక్క నష్టానికి, అట్లా శేషాచలం అడవులన్నీ కూడా బొగ్గుగా మారిపోవడానికి కారణం. ప్రమాదం ఎవరి కారణంగా వచ్చిందో తెలియదు కానీ ప్రమాదం పెను విపత్తుగా మారేదానికి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అధికారులే. ఈ విషయం అధికారులకు అందరికీ తెలుసు, కానీ ఎవరు కూడా దీని వెనుకున్నట్టు రహస్యం బయటకు చెప్పడం లేదు. ఇక్కడ వీళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి ఏరియాస్ కూడా ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ప్రమాదం సంభవించిందో, కాకులకొండ హిల్ స్లోప్స్, అంటే ఈ రోజు మనం గమనిస్తున్నటువంటి నష్టం వాటిలో ప్రాంతం, ఈ పారివేటి మండపం దగ్గర నుంచి కూడా పాపనాశ వెళ్లేటువంటి దారిలో ఉన్నటువంటి దాన్ని కాకులకొండ అంటాము. ఈ ప్రాంతానికి ప్రతి సంవత్సరం కూడా టెండర్లు పిలుస్తున్నారు. 20 రన్నింగ్ మీటర్స్ విడ్త్ తోటి, అదేవిధంగా 4,9,600 స్క్వేర్ మీటర్స్ తోటి ఆ ఏరియాను కూడా ఈ రకంగా ఫైర్ వాల్స్ పేరుతోటి వర్క్స్ పిలుస్తున్నారు. ఫైర్ వాల్స్ అంటే అటవీ ప్రాంతంలో వెంటనే చేరుకోవడానికి అవసరమైనటువంటి చిన్న చిన్న దారి ఏర్పాట్లు.
అక్కడ మనుషులు సంచరించడానికి వాహనాలు వెళ్లేదానికి అనుకూలంగా ఏర్పాటు చేసినటువంటి వాటిని ఫైల్ వాల్స్ అంటారు. ఆ రకంగా అనేక ప్రాంతాలను కూడా గుర్తిస్తున్నారు. బండ్ల రాస్తా, కాకులకొండ, ఉరుట్ల, సీతమ్మ తీర్థం, కాకులకొండ హిల్ టాప్, ఈ రకంగా అనేక దాదాపు 18 కొండ ప్రాంతాలను గుర్తించి ప్రతి సంవత్సరం కూడా ఈ రకమైన ఫైర్ ట్రేసింగ్ వర్క్స్ కి టెండర్లు ఇవ్వడం జరుగుతుంది. కేవలం ఈ ఒక్క సంవత్సరం మాత్రమే ఆ రకంగా ఇవ్వకపోవడం వల్ల మార్కండేయ వనం, పాప వినాశం రేంజ్ ఇవన్నీ కూడా ఈ రకంగా బ్లాకులుగా డివైడ్ చేసి వర్క్స్ ఇస్తారు. కేవలం ఇదంతా కూడా దీని యొక్క బడ్జెట్ మొత్తం కాస్ట్ కూడా ఎస్టిమేషన్ కాస్ట్ 20 లక్షల రూపాయలు మాత్రమే. ఈరోజు టీటీడీ దగ్గర 20 లక్షల రూపాయలు డబ్బులు లేకుండా ఈ వర్క్స్ పిలవలేదా, లేదంటే శేషాచల అడవుల యొక్క బాధ్యత టీటీడీకి పట్టదా? ఎవరు దీనికి బాధ్యత వహిస్తారని భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. అనవసరమైనటువంటి వాటికి ఖర్చులు పెడుతూ ఆదాయం వచ్చేటువంటి పనులకు ఏదైతే ఏ టెండర్లు పిలిస్తే ఏ వర్క్స్ కాంట్రాక్టర్ కు అప్పచెప్తే తద్వారా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆదాయం వస్తుందో ఆ వర్క్స్ ను మాత్రమే వెంటనే పురమాయించడము, ఎందులో అయితే ఆదాయం రాదో ఏ వర్క్స్ పిలిస్తే అక్కడ అధికారులకు ఆమ్యామ్యాలు రావో వాటినంతా కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇదంతా కూడా అక్షర సత్యం. ఎవరైనా టీటీడీ అధికారులు ఈరోజు ఈవో గారిని కూడా అడుగుతున్నాం, మీరు అక్కడ పరిశీలిస్తున్నారు, ఆర్పేటకు ప్రయత్నం చేస్తున్నారు, అధికారులతో పెద్ద ఎత్తున ఫోజులు ఇస్తున్నారు, ఇంకొక ఆయన జేఈఓ అంటే ఇంతకుముందు ఉన్నటువంటి సీఎఫ్ఓ ఇప్పుడు ఆయనే జేఈఓకి ఇవ్వడం బాధ్యత. అంటే సీఎఫ్ఓ స్థాయిలో ఉన్నటువంటి జేఈఓ గారు కూడా అక్కడికి వెళ్లి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప అక్కడ రక్షణకు బాధ్యత గాని ఏమాత్రం పట్టించుకోవడం లేదనేది భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. ఇవన్నీ కూడా అక్షర సత్యాలు. గతంలో వీళ్ళు పిలిచినటువంటి టెండర్ షెడ్యూల్ ప్రతి సంవత్సరం కూడా 2009-10, 2010-11, 2011-12, 2012-13 అంటే డిసెంబర్ నవంబర్ లో కాల్ఫర్ చేస్తారు, జనవరి ఫిబ్రవరి కంతా కూడా పూర్తి చేస్తారు. ఎందుకంటే వేసవి కాలం కంటే ముందర ఈ వర్షం పూర్తి చేస్తే వేసవి కాలంలో వచ్చేటువంటి అగ్ని ప్రమాదాల నుంచి అక్కడ ఉన్నటువంటి అరుదైనటువంటి పక్షి జాతులను, వృక్ష జాతులను, జంతు జాతులను కూడా కాపాడుకునేదానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఆ రకమైనటువంటి టెండర్స్ పిలుస్తుంటే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున జరిగిన నష్టానికి టీటీడీలో ఎవరు బాధ్యత వహిస్తారు? 20 లక్షల రూపాయల డబ్బుకు వెనుకాడరా, లేదంటే అందులో ఆదాయం రాదు కాబట్టి ఆ పనిని పిలవలేదనేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ప్రపంచంలో కూడా ఎక్కడా కూడా లభించినటువంటి చాలా అరుదైనటువంటి బంగారు బల్లి, దేవాంగ పిల్లి ఇటువంటి జంతు జాతులు ఇక్కడ మాత్రమే లభిస్తాయి. ఈరోజు ఎన్ని అంటే అసలే అరుదైన జంతు జాతులు ఇప్పుడు కాలిపోయినటువంటి 1000 హెక్టార్ల భూములలో ఈ దేవాంగ పిల్లి సంబంధించినటువంటి బంగారు బల్లి సంబంధించినటువంటి శేషాలు మిగిలి ఉన్నాయా, అంతరించిపోయాయా? ఒకవేళ అంతరించిపోతే శ్రీవారి కైంకర్యానికి దేవాంగ పిల్లి ద్వారా వచ్చేటువంటి నూనెను తీసుకుని శ్రీవారి మూల విరాట్ను అలంకరిస్తారు. మరి ఎక్కడా కూడా దొరకదు. కేంద్రం ఇప్పటికి కూడా అనుమతి ఇవ్వలేదు దేవాంగ పిల్లులు టీటీడీ పెంచుకోవడానికి. ఇటువంటి అరుదైనటువంటి ఈ దేవాంగ పిల్లులు అంతరించిపోయి ఉంటే శ్రీవారి కైంకర్యాలు ఏ రకంగా చేస్తారు? సంప్రదాయానికి విరుద్ధంగా చేస్తారా? ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? అంతేకాకుండా అత్యంత విలువైనటువంటి అటవీ సంపద ప్రపంచంలో మరెక్కడా దొరకనటువంటి క్వాలిటీ చందనం కూడా కేవలం అక్కడ మాత్రమే దొరుకుతుంది. కాబట్టి పబ్లిక్ ప్రాణాలకు తెగించి ఇక్కడ కాపు కాసుకుని శేషాచల అడవులను అంతరించే ప్రయత్నం ఉన్నారు. వీటన్నింటికీ ఎవరు బాధ్యత వహిస్తారు? కేవలం రక్షణ శాఖ హెలికాప్టర్ల ద్వారా బాంబీ బకెట్లు తెప్పించి కొంతవరకు అదుపు చేసేటువంటి ప్రయత్నం చేశారే కానీ పూర్తిగా కాలిపోయిన తర్వాత వీళ్ళు చేసిందే. అందుకే ఆపరేషన్ శేషాచలం చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం తప్ప మరొకటి కాదనేసి నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ వచ్చి ఈ రోజే ఏర్పాటు చేస్తున్నారట. ఏదైతే 2013 చివరిలో వేసవికి ముందు పిలవలసిన టెండర్లని హడావిడిగా తయారు చేసి ఇప్పటికిప్పుడు మళ్లీ టెండర్లు పిలిచే ప్రయత్నంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది.